ఏం పేరు అన్న మీ పేరు? కీర్తి చంద్ర. ఎక్కడ ఉంటారు? ఇక్కడ కరీంనగర్ స్థానికులైనా? కరీంనగర్. ఇప్పుడు గత 3 తారీఖున ప్రభుత్వం చేంజ్ అయింది. కేసీఆర్ గారు గద్దె దిగి కాంగ్రెస్ గద్దెనెక్కారు. ఇప్పుడు మరో 2 నెలల్లో పార్లమెంట్ ఎలక్షన్ జరగబోతున్నాయి. ఇక్కడ కరీంనగర్ ఎంపీ సీటే చూసుకుంటే సిట్టింగ్ ఎంపీగా బండి సంజయ్ కుమార్ గారు మళ్ళీ బీజేపీ తరఫు నుంచి బరిలో దిగబోతున్నారు. ఇప్పుడు వచ్చే ఎంపీ ఎలక్షన్స్ లో కరీంనగర్ లో ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? బీజేపీ గెలుస్తుంది తప్పకుండా. బీజేపీ గెలుస్తుంది. ఎందుకంటే బండి సంజయ్ గారు కూడా తను చాలా అభివృద్ధి చేశారు కరీంనగర్ యాజ్ ఎంపీగా. సో కంపల్సరీ 101% బీజేపీ గెలుస్తుంది. ఎందుకు అని అంటే కేంద్రంలో ప్రజలు కోరుకునేది నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు, ఎవ్రీ యూత్ పర్సన్స్. సో దానివల్ల దాని ప్రభావం ఉంటుంది. యాజ్ ఎ బండి సంజయ్ కి కూడా ఇక్కడ ఎంపీగా చాలా పవర్ ఉంది. ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ చూసుకున్నట్టయితే ఒకనొక సమయంలో బీఆర్ఎస్ తర్వాత బీజేపీదే అధికారం అనే స్థాయిలో బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు ప్రభావం ఉండే. కానీ ఎప్పుడైతే బండి సంజయ్ గారిని తీసేశారో అప్పుడు బీజేపీ పతనమైందని చాలా మంది బీజేపీ పార్టీ వాళ్ళు అంటున్నారు, ప్రజలు కూడా అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే చూడండి, బండి సంజయ్ గారు తన దూకుడు ప్రదర్శన తోటి బీజేపీని ముందుకు తీసుకెళ్లాడు. దీనికి అంటే నా ఇంటర్నల్ ఫీలింగ్, ప్రజల ఇంటర్నల్ ఫీలింగ్ ఏంటిది అని అంటే బండి సంజయ్ గారు ఎక్కడ రాజకీయంగా ఎదుగుతారో అని చెప్పి బండి సంజయ్ గారిని తప్పించడం జరిగింది. ఎవరు తప్పించారు అది నేను చెప్పలేను, అది అందరికీ తెలుసు. మీ అభిప్రాయం ప్రకారం మీరు ఇలా చెప్పారు కదా, చాలా మంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటుంది బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని అంటుంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? బీఆర్ఎస్ బీజేపీ ఎప్పుడు కానీ ఒకటి కాదు. ఎందుకని? కేసీఆర్ కు వ్యతిరేకతనే బీజేపీ. వ్యతిరేకమంటారు. తన అహంకారంతో తను కేసీఆర్ అనే వ్యక్తి దిగిపోయాడు, గద్దె దించారు ప్రజలు. ఇప్పుడు 10 ఏళ్ల పాలన నేను చాలా అభివృద్ధి చేసిన అని కేసీఆర్ ఇప్పటికి కూడా చెప్పుకున్నారు. కేటీఆర్ కూడా మేము అన్ని మంచి పనులు చేసి కూడా ఓడిపోయాము, చరిత్రలో మేమే అలా నిలిచిపోతామని అనే మాటలు మాట్లాడుతున్నారు కదా. నిజంగా అంత అభివృద్ధి జరిగిందని అనుకుంటున్నారు? అభివృద్ధి చేయలేదని చెప్పలేము, అలాగని అభివృద్ధి పూర్తిగా చేశారని కూడా చెప్పలేము. ఎందుకు అని అంటే దానికి నేను కొన్ని రీజన్ చెప్తాను. దళిత బంధు, ఏ దళితుడు కూడా మాకు దళిత బంధు కావాలి అని అడగలేదు. దళితులు 3 ఎకరాల భూమి కావాలి అని అడగలేదు. చిన్నపిల్లలకు చాక్లెట్ ఆశ చూపెట్టి ఇట్లా చూపెట్టి ఏడుపు బంద్ చేయంగానే, అంటే తన రాజకీయం అయిపోయిన తర్వాత వెంటనే ఆ స్కీములన్నీ తీసేయడం జరిగింది. అంటే తీసేయడం అంటే ఎవరెవరికి ఎక్కడ నియోజకవర్గంలో వాళ్ళకి లబ్ధి ఎక్కడైతే జరుగుతుందో అక్కడ స్కీమ్ అనేది పెట్టారు, మిగతా వాళ్ళకి ఇవ్వలేదు. అది కరెక్ట్ కాదు. ఒకటి, చాలా తనకు నచ్చిన పథకాలను అమలు పరచలేదు, చెప్పారు. సో దాని గురించి దానివల్ల దిగిపోవడం జరిగింది. ఇప్పుడు రాష్ట్రంలో చూస్తున్నాయేమో కాంగ్రెస్ అధికారంలో ఉందండి. ఇప్పుడు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఉంది. ఇప్పుడు ఎంపీ పరిధిలో చూసుకున్నట్టు ఇక్కడ సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ గారు ఉన్నారు. ఇప్పుడు వచ్చే ఎలక్షన్ లో ప్రధానంగా ఏ పార్టీకి మధ్య పోరు నడుస్తుందని అనుకుంటారు? 101% ఏ పార్టీకి పోరు అనేది ఉండదు. 101% బీజేపీ భారీ మెజార్టీతో గెలుస్తుంది. భారీ మెజార్టీ తోటి, అంతే అంటారు? ఎవరు ఊహించని మెజార్టీ. నిజంగా బండి సంజయ్ గారు అభివృద్ధి చేశారంటున్నారు కదా, ఏం అభివృద్ధి పనులు చేశారని అనుకుంటున్నారు మీ అభిప్రాయం ప్రకారం? కొంతమంది అంటున్నారు అసలు ఏం అభివృద్ధి జరగదా అంటున్నారు బండి సంజయ్ గారి హయాంలో. ఇప్పుడు కరీంనగర్ కు అని అంటే స్మార్ట్ సిటీకి 2000 కోట్లు కేంద్ర ప్రభుత్వమే శాంక్షన్ చేస్తుంది. సో సెంట్రల్ లో ఎంపీగా మనం గెలిపించుకుంటే సెంట్రల్ లో అక్కడ కొట్లాడి మనకు ఏదైతే మనకు రావాల్సిన నిధులు ఉంటాయో ప్రతి ఒక్కటి తను పోరాటి తీసుకోవచ్చు. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అది ఎవరిది? సెంట్రల్ వాళ్ళది పథకం. బీఆర్ఎస్ అంటే ఎలా ఉన్నది అని అంటే బీఆర్ఎస్ వాళ్ళది ఏ కేంద్రం నుంచి ఏ పథకాలు వచ్చినా గానీ అవి మాదే అని చెప్పి ఒక పాంప్లెంట్ వేసుకొని వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. అది అబద్ధపు ప్రచారం. ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కు ప్రతి ఒక్కళ్ళకి తెలుస్తుంది. బండి సంజయ్ గారు వ్యక్తిగతంగా మీ అభిప్రాయం ఏంటి? బండి సంజయ్ గారి వ్యక్తిత్వం మీద? బండి సంజయ్ గారు వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి. హీఈస్ ఏ సో నైస్ పర్సన్. అంటే ఎవరు ఏ రాత్రి వెళ్ళినా గానీ తలుపు తడితే నేనున్నానని చెప్పి ముంగటికి వస్తాడు. నిజమా? అది 101%. ఎవరన్నా అడగండి. నేను ఏ పార్టీకి నేను సపోర్ట్ చేయను. నేను వ్యక్తులకు మాత్రమే నేను సపోర్ట్ చేస్తాను. వ్యక్తిత్వం మంచి వ్యక్తిత్వం ఉన్న మంచి వ్యక్తి. ఇప్పుడు ఈ కరీంనగర్ పార్లమెంట్ చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా బీజేపీ ఎమ్మెల్యే లేరు. ఈవెన్ ఇక్కడ కూడా కరీంనగర్ లో బండి సంజయ్ గారు అతి స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు కదా. సో ఇప్పుడు కరీంనగర్ పార్లమెంట్ బండి సంజయ్ గారు గెలిచారా అన్నారు, కానీ ఇక్కడ అసెంబ్లీలో ఓడిపోవడానికి కారణాలు ఏమై ఉంటాయి అనుకుంటున్నారు మీ అభిప్రాయం ప్రకారం? అసెంబ్లీలో ఓడిపోవడానికి ఒకటే ఒక కారణం ఏంటిది అంటే మైనార్టీ ఓట్స్ మొత్తం వన్ సైడ్ అయిపోయాయి. వన్ సైడ్ అంటే బీఆర్ఎస్ కి పడిపోయింది. బీఆర్ఎస్ పడు. కాంగ్రెస్ చీల్చలేదు అంటారా? మైనార్టీ ఓట్లు చీల్చలేదు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి.
కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి. ఒకటి. కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ బీజేపీ కూడా ఉంటుంది. లేదు లేదు, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి. ఇప్పుడు గతంలో 4 ఎంపీ సీట్లు గెలిచారండి బీజేపీ. ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో దాదాపు ఎన్ని గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? ఎన్ని గెలవాలని కోరుకుంటున్నారు? నాకు తెలిసి 4 నుంచి ఆ సంఖ్య డబుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. డబుల్ అయితే మంచిది, అయితే మంచిది అంటారు. కేంద్రంలో ఎప్పుడు కానీ బీజేపీ ఉంటేనే ఎవ్రీ ఇండియన్ కేంద్రం మాటికి కేంద్రం అభివృద్ధి కేంద్రం అని అంటున్నారు కదా, కేంద్రంలో ఏం అభివృద్ధి జరిగిందని అంటున్నారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా భారత్ గుర్తింపు వచ్చిందని చాలా మంది అంటున్నారు. మీరు చూసిన గత కాంగ్రెస్ ప్రభుత్వం మీరు చూసుంటారు, సెంటర్ లో కూడా. అప్పటికి ఇప్పుడు డిఫరెన్స్ వేరియేషన్స్ ఏమున్నాయి? వేరియేషన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్యూరిటీ రీజన్స్, ఇంటర్నల్ సెక్యూరిటీ చాలా. అంటే నరేంద్ర మోడీ గారు చిన్న ఇప్పుడు పాకిస్తాన్ నుంచి అయినా కానీ అది అందరికీ తెలిసిన విషయమే. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో తాజ్ హోటల్ అది బిగ్ బ్లో ఇండియాకి. దానివల్ల మనకు ఇండియాకి రావాల్సిన ఎంఎన్సి కంపెనీస్ కానీ ఇన్వెస్టర్స్ కానీ రారు. దానివల్ల మన జీడిపి రేట్ అనేది దెబ్బతింటుంది. సో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చాలా కఠినంగా వ్యవహరించారు. అంటే ఏ కంట్రీ అయినా కానీ ఇప్పుడు పెద్ద అంటే యుఎస్, అమెరికా లాంటి కంట్రీస్ కూడా ఇండియా వైపు చూస్తున్నాయి. ఇండియాతోని స్నేహం చేస్తే మనకే మంచిది అన్నట్టు చూస్తున్నప్పుడు మిగతా కంట్రీస్ కూడా మనతోటి స్నేహానికి ఒత్తుకు వస్తున్నాయి. సో దానివల్ల మన ఇండియా పేరు బాగుంటుంది అంతేంటారా? ఇప్పుడు 22వ తారీఖు రోజున అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది కదా, అది ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి రాజకీయంగా వాడుకోవడానికే ఇది త్వరగా చేస్తున్నారు అని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. అందువలనే మేము ఈ రాజకీయ చర్యలు మేము పాలు పంచుకోబోము అని కాంగ్రెస్ స్టేట్మెంట్ ఇచ్చింది, బహిష్కరించింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? చూడండి, మన అయోధ్యలో ఆ కేసు అనేది ఎన్ని సంవత్సరాలకు వెళ్ళి ఫైట్ జరుగుతుంది? 496 సంవత్సరాల నుంచి ఫైట్ జరుగుతుంది. అప్పటి నుంచి మనం సాధించిన అంటే హిందువులు యాజ్ ఏ హిందూగా ప్రతి ఒక్కళ్ళ విజయం అది. ఎందుకు అని అంటే మనకు కోర్టు తీర్పిచ్చినప్పుడు దానికి ఎవరు కూడా అందరూ లోబడే ఉండాలి. అంటే ఒక మతానికి ఒకలాగా ఒక మతానికి ఒకలాగా ఉండదు. సో వాళ్ళు ఇప్పుడు సెంట్రల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రభుత్వంలో వాళ్ళు గొప్పగా చేస్తున్నారు. దాంట్లో తప్పేమున్నది? ఇప్పుడు నిజంగా బీజేపీ అనేది హిందుత్వాన్ని ఓన్ చేసుకుంటుందా? బీజేపీ హిందుత్వాన్ని ఓన్ చేసుకుంటుంది అని అంటే నేను దానికి 101% నేను అగ్రి కాలేను. ఎందుకంటే బీజేపీలో ముస్లిమ్స్ కూడా ఉన్నారు. పార్టీ సిద్ధాంతాలు నచ్చితే ఎవరు ఎక్కడైనా కానీ ఉండొచ్చు. ఇప్పుడు ఫిరోజ్ ఖాన్ తను జై శ్రీరామ్ అంటాడు, అన్నీ అని అంటాడు. మరి మిగతా ముస్లిమ్స్ భారత్ మాతాకి జై అని చెప్పని ఎందుకన్నారు? భారత్ మాతాకి జై అని ఎందుకన్నారు? అది వాళ్ళని అడగాలి. ఇప్పుడు యాజ్ ఎ హిందూగా మనం అన్ని మతాలను మనం గౌరవిస్తాం. వాళ్ళు గౌరవించరు. అంటే గౌరవించారని చెప్పి నేను చెప్పట్లేదు, కానీ భారత్ మాతాకి జై అని చెప్పి అనలేం కదా. ఈ గడ్డ భారత్ మాతాకి జై అని అంటే తప్పేమున్నది? మేము అనము అని అంటారు. కనీసం వాళ్ళు ఆగస్టు 15th ఫ్లాగ్ కి సెల్యూట్ కూడా పెట్టారు. సో అది వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అదంటారా? కాంగ్రెస్ తో పాటు ఇండియా కూటమిలో అనేక పార్టీలు కూడా బహిష్కరించి ఈవెన్ ఇప్పటి వరకు కూడా కేసీఆర్ గారికి నిన్న అయోధ్య ట్రస్ట్ నుంచి ఆహ్వానం అందింది. కేసీఆర్ గారికి ఈ పార్టీలన్నీ వెళ్ళాయా? మీ అభిప్రాయం ప్రకారం కేసీఆర్ గారి ఆరోగ్య పరిస్థితి బాగుంటే 101% కేసీఆర్ గారు వెళ్తుంటారు. 101%. ఎందుకు అని అంటే కేసీఆర్ గారు చేసిన కొన్ని తప్పుల వల్ల తనను గద్ద దించడం జరిగింది. సో వాళ్ళ పార్టీ అనేది సరిదిద్దుకుంటుంది. సో 101% బీఆర్ఎస్ నుంచి బిగ్ లీడర్స్ అనేది కంపల్సరీ వెళ్తారు. ఇప్పుడు రాష్ట్రంలో చూసుకున్నట్టయితే రాష్ట్ర నాయకులలో మీకు నచ్చిన నాయకుడు ఎవరు, ఎందుకని? అది 101% ఎవరు అడిగినా కానీ ఇప్పుడు యూత్ కి అయితే నరేంద్ర మోడీ గారు. రాష్ట్ర స్థాయిలో అంటే రాజా సింగ్ బండి సంజయ్ గారు ఇద్దరు దూకుడు స్వభావం వ్యక్తులు. అవునండి. రాజా సింగ్ గారు కట్టర్ హిందూ అని చెప్తారు. అవునండి. నిజంగా బండి సంజయ్ గారు కూడా కట్టర్ హిందూ అంటే మీనింగ్ ఏంటి? కట్టర్ హిందూ అంటే హిందువుల గురించి ఏదైనా కానీ ఎంతవరకైనా కానీ ముందుకెళ్తారు. మీరు బలపరిచే నాయకత్వం ఏది? బీజేపీ అండి.